ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య అభ్యర్థన. అసలు ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయంపై ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ కూడల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్స్ సీఎం అయినటువంటి అఖిలేష్ యాదవ్ గారు దీనికి మద్దతు తెలిపారు. వాళ్ళతో పాటు కొన్ని విపక్షాల నేతలు కూడా మద్దతు తెలిపారు. వాళ్ళతో పాటు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు వాళ్ళందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడడం జరిగింది. అయితే ధర్నా చేయడం కరెక్టే, దానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ధర్నా చెయ్యాలి, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. వైసీపీకి ఉన్నటువంటి రాష్ట్రంలో ఓటు బ్యాంకుని కాపాడుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అవినీతి పనుల్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాలంటే ఇలాంటి ధర్నాలు కేంద్ర స్థాయిలో జరపడం అనేది ఒక విధంగా కరెక్టే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ధర్నా కారణం తప్పు. ఏంటయ్యా అంటే మొన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ కూడల్లో, ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ కూడల్లో ధర్నా నిర్వహించారు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫస్ట్ వినుకొండలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అసలు వినుకొండలో ఏం జరిగింది? ఈ రషీదు జిలానీ ఎవరు? ఒకనొకప్పుడు వైసీపీలో పనిచేసినటువంటి కీలక కార్యకర్తలే కదా. ఈ జిలానీ, రషీదులు వైసీపీ ఒక ముఖ్య నాయకుడి యొక్క అనుచరులే కదా. ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ జిలానీ, రషీదుల మధ్య గొడవలు తరచుగా జరిగేవి. వాళ్ళు వైసీపీ కార్యకర్తలే కదా. మరి ఈ వైసీపీ కార్యకర్తలే కొట్టుకొని మన జిలానీ అనే ఆయన రషీద్ అనే ఆయన్ని నరికి చంపేసిండు. ఇది ఎట్లా పోర్ట్రేట్ చేశారంటే జిలానీ అనే ఆయన టీడీపీ వ్యక్తి, ఈ రషీద్ అనే ఆయన వైసీపీ వ్యక్తి, జిలానీ అనే టీడీపీ వ్యక్తి రషీద్ అనే వైసీపీ వ్యక్తిని నరికి చంపేశాడనే ఒక స్టోరీని అల్లి ఆ స్టోరీ పైన దాన్నే ప్రధాన అంశంగా తీసుకొని ఢిల్లీలో ఈ ధర్నా చేయడం అనేది తప్పంట. ఎందుకంటే సరే వైసీపీలో జరగలేదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు జరగలేదా? కొల్లలు జరిగినాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలు జరిగాయి, అనేక భూకుంభకోణాలు జరిగాయి, అనేక అణిచివేతలు జరిగాయి, అనేక అధికార దుర్వినియోగం జరిగింది. అప్పుడు జరగని ఈ ధర్నాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇది కదా మెయిన్ ఎజెండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చెయ్యాలి అంటే ఎప్పుడు చేయాలి? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 45 రోజులు 46 రోజులు అవుతుంది టీడీపీ. ఇప్పుడే అనేక కుంభకోణాలు జరిగిపోయాయి, అనేక అధికార దుర్వినియోగం జరిగిపోయింది, అనేక దోపిడీలు జరిగిపోయాయి, అనేక అక్రమాలు జరిగిపోయాయి అనే రేంజ్లో ధర్నా చెయ్యాలి అని లేదు కదా. 45 రోజులు ఏం జరుగుతుంది? ఏం జరగలేదు. ఇప్పుడు ధర్నా ఇది ఏదైతే ఈ అంశం మీద ధర్నా చేయడం అనేది తప్పు అనేది నా ఉద్దేశం. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఈ ధర్నా మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చెయ్యట్లేదు. నాకు తెలిసి పొద్దున్న సాక్షిలో చూసిన అనుకుంటా ఈ ధర్నా, అంతే తప్పించి మిగతా ఎవ్వరు ఫోకస్ చేయట్లేదు. కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాల మీద ఉన్నది. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాల మీద ఉంది. సో దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇందులో మ్యాటర్ లేదు కాబట్టి. మ్యాటర్ అంటే ఏంటి? ఇందులో పనికొచ్చింది కాదు కదా అనే అంశం. మ్యాటర్ లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ధర్నాలో మ్యాటర్ లేదని చెప్పేసి మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటాయి. నేను అట్లనట్లేదు, ఈ అంశం కరెక్ట్ కాదు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీలో జరిగినటువంటి అక్రమాలు, టీడీపీలో జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగం, టీడీపీలో జరుగుతున్నటువంటి భూకంపకోణాలు, టీడీపీలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన మీరు ధర్నా చేస్తుంటే ఈరోజు నేను కూడా పాజిటివ్గా మాట్లాడుండేనేమో. సో ఇదైతే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో చూద్దాం ఫర్దర్గా ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.